జనసేనలో నాయకుడే ప్రేమిస్తున్నాడు అక్కడ బాబుని. నేను ఆ బాబుకి ఆల్టర్నేటివ్ కాదని ఆయనే ఒప్పుకుంటడం ద్వారా మరీ దరిద్రం ఏంటంటే ఆంధ్రాకి ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు ఆయన. ఆంధ్రాకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చంపేశాడు. ఈయన తృతీయ పక్షంగా ఎదుగుండేవాడు కదా. తృతీయ పక్షం కాకుండా ఇంకోటి రాడు ఇక రానియడు. ఇంకోటి ఎవడన్నా వస్తుంటే వాళ్ళ మీద ఈయన సీరియస్ అవుతా ఉంటాడు. ఓవరాల్ గా తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం 14లో పార్టీ పెట్టి 19లో ఆయన అధికారం దిక్కుండా ఉండడం కోసం పార్టీ ప్రయత్నించి 24లో మళ్ళీ జగన్ని దించి మళ్ళీ బాబుని అధికారంలోకి తీసుకురావడానికి చేసి ఇదే అధికారం 15 ఏళ్ల పాటు తెలుగుదేశం కూటమి కొనడం కోసం నన్ను చూసి ఓటు ఎవడు వేయడు, నేను ఓటు వేయించుకోవడానికి పనికిరాను, నేను పోటీ చేసినప్పుడు మీరు ఓటేసి ఉంటే కనుక నేను చదువు ఇదే చిన్నపిల్లలాట. చిన్నపిల్లలాట నువ్వు నాకు ఓటే లేదు కాబట్టి ఆ లెక్కనైతే కమ్యూనిస్టులు ఎప్పుడో మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలా, లేదా ఏదో పార్టీలో విలీనం చేసుకు బతకాలాళ్ళు. సార్ ఒకటి సార్, ఫైనల్ గా ఈ ఉద్యమి సమావేశంలో ఆయన పార్టీని ఎలా నడపాలనుకుంటున్నాను, ఆయన సిద్ధాంతాలు ఏంటి అనే దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ అంశం ప్రస్తావించారు ఒకసారి. కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్ కి బ్లాక్ కి వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను. ఆర్ఎస్ఎస్ ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్త గెలిపారు ఆయన. ఇది నేను ఆర్ఎస్ఎస్ లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈ రోజు మన